హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి ఒంట్లో బాగోలేనప్పుడు, నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు చెన్నంగాకుతో చేసుకునే పచ్చడిని ఎలా చేయాలో చూద్దాం. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. ఈ చెన్నంగాకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇలా చెన్నంగాకును శుభ్రంగా కడిగి తీసుకోవాలి. అలాగే ఇందులోకి కారానికి తగ్గట్టు ఎండుమిర్చిని తీసుకోవాలి. ఈ పచ్చడిని ఎండుమిర్చితో చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. కొన్ని వెల్లుల్లిపాయలను తీసుకోవాలి. స్టవ్ పై కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఎండుమిర్చిని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎండుమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తర్వాత ఇదే కడాయిలోకి కడిగి పెట్టుకున్న 1 కప్పు వరకు చెన్నంగాకును వేసుకోవాలి. ఈ ఆకును ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఇదే కడాయిలోకి కొద్దిగా అరనిమ్మ వక్క అంతా చింతపండును నానబెట్టి వేసుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ వరకు రాళ్ళుప్పును వేసి మెత్తగా ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. చూడండి, ఎండుమిర్చి పూర్తిగా చల్లారినాయి. ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా సాల్ట్. మనం సాల్ట్ను చింతపండులో వేసి ఉడికించుకున్నాం కదా, టేస్ట్కి తగ్గట్టు చూసి వేసుకోండి. ఇందులోకి 10-12 వెల్లుల్లిపాయలను వేసుకోవాలి. దీనిని మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న చెన్నంగాకును వేసుకోవాలి. అలాగే ఉడికించి పెట్టుకున్న చింతపండును వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిని వేరొక బౌల్లోకి వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి పోపును వేసుకుందాం. స్టవ్ పై పోపు ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. అలాగే 4-5 వెల్లుల్లిపాయలను కొంచెం దంచి వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత 1 రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. 1 చిటికెడు పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పోపును పచ్చడిలోకి వేసుకోవాలి. ఇలా అంతా ఓసారి కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చెన్నంగాకు పచ్చడి రెడీ అయినట్లే. దీనిని వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.